హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పొద్దుగాల బావి కాడికి వచ్చినాం. 2 రోజులు అయితే కరెంట్ లేదు. బావి కాడ కరెంట్ లేక మస్తు ఇబ్బంది అయింది. బర్రెలు అయితే పెండ బాగా రుద్దుకున్నాయి. ఇవాళ పొద్దుగాల వచ్చింది కరెంటు వచ్చేసరికి మా బావ అయితే గచ్చు కడుగుతాడు. బాగా రుద్దుకున్నాయి బర్రెలు. చూడండి ఎట్లా రుద్దుకున్నాయి. బర్రెలతోటి ఉన్నది రిస్క్ బాగానే. ఇంత రుద్దుకున్నది చూడండి. ఎండ కొట్టేసరికి పెండ మొత్తం గట్టిగా అయింది గచ్చుకు బట్టి. పొద్దుగాల సాయంత్రం కడిగితే నీట్గా ఉండేది. కరెంట్ లేకపోయేసరికి మొత్తం ఇట్లా రుద్దుకునేది చూడండి. గట్టిగా అయింది. గచ్చుకే మొత్తం అతికిపోయింది పెండ. వాగ్దేవి అయితే ఇక మంచిగా ఒక పక్కకు పెండేరికి మంచిగా పండుకునేది. అలాంటిది అది కూడా రుద్దుకున్నది. ఇక 2 రోజులు కరెంట్ లేకపోయేసరికి దోమ. లైట్లు వచ్చినాయి కానీ మోటార్ పోసే అంత కరెంట్ రాలే. చూడండి ఇలా రుద్దుకున్నాయి. గట్టిగా అయింది. అది గట్టిగా అయింది పెండ. ఎండకు ఎప్పటికప్పుడు కడిగితేనే మెత్తగా ఉండు. అలాంటిది కరెంట్ లేక నిన్న ఒక్క పూట కడగకపోయేసరికి మొత్తం అట్టు కట్టింది. ఎట్లా అట్టు కట్టింది చూడు. అది గట్టిగా సబ్బు పెట్టి రాకినట్టు రాకితేనే పోతుంది. మా గంగ అయితే మళ్ళీ పెండ పెట్టింది గుంజాలి. మంగ తక్కువనే రుద్దుకున్నది. ఇక వాగ్దేవికే బాగా అంటింది గట్టిగా. గచ్చ అనేది ఏర్పడతలేదు, మొత్తం ఇక పెండే కనబడుతుంది. ఆమె కాడ ఉన్నది లక్ష్మీ కాడనైతే బాగున్నది పెండ. మా లక్ష్మిని చూడండి. రీసెంట్గా తీసుకున్నాం. ఇది దాన్ని పెట్టారు. గచ్చు అయితే గచ్చు పరిస్థితిలో లేదు.